ఆదాయం అనేది జీడిపి అనేది ప్రపంచ జీడిపిలో 22.6%. అంటే ఇప్పుడు ప్రపంచంలో బాగా డెవలప్ అయినటువంటి దేశాలు కూడా ఇంత ఆదాయాన్ని ఇంత వాటాన్ని కలిగి లేవు. ఆ టైంలో భారతదేశం అనేది కలిగి ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నాటికి ఈ వాటా అనేది 3.8%కి తగ్గిపోవడం అనేది జరిగింది. అలా చూసుకుంటే మనకి 1952 60 మధ్యకాలంలో భారతదేశం యొక్క సగటు వృద్ధి రేటు కానీ మనం చూసుకున్నట్టుగైతే 3.9% మాత్రమే సగటు వృద్ధి రేటు అనేది సాధించింది. భారతదేశం అనేది 1952 60 మధ్యకాలంలో సగటు వృద్ధి రేటు ఈ 10 సంవత్సరాల కాలం సగటు వృద్ధి రేటు ఎంత సాధించిందంటే 3.9% వృద్ధి రేటు సాధించడం అనేది జరిగింది. అలాగే 1960-70 మధ్య కాలంలో ఈ డికేడ్ కాలంలో మనకి 4.1% సగటు వృద్ధి రేటు అనేది సాధించింది భారతదేశం 1960-70 మధ్య కాలం.